చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 74 రివెంజ్ తీసుకునే ప్రయత్నం. సామ్రాట్ను చూస్తుంటే పవిత్ర కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి. సామ్రాట్ను పట్టించుకోకుండా అక్కడ్నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తున్న పవిత్రను ఆపి, ఓ పర్లేదు, చాలా ధైర్యవంతురాలిగా మారిపోయావు. ఆ రోజు హోటల్లో నన్ను బీర్ బాటిల్తో పొడిచేంత ధైర్యం వచ్చిందంటే మెచ్చుకోవాల్సిన విషయమే. పవిత్ర, ఆ రోజు చేసిన దానికి నువ్వు సెటిల్ చేయాల్సిన మెడికల్ బిల్ మిగిలిపోయింది అంటూ వెటకారంగా పళ్ళు బయటికి పెట్టి నవ్వుతూ అంటాడు సామ్రాట్. నేను నీకు డబ్బులివ్వాలా? కలలో కూడా అలా జరగదు. నీలాంటి సెల్ఫిష్ వ్యక్తిని ఒకప్పుడు ప్రేమించినందుకు నన్ను చూస్తుంటే నాకే జాలి వేస్తుంది. నువ్వొక పెద్ద ఇడియట్వి. నీకు మా అమ్మ వారసత్వాన్ని మొత్తం ఇచ్చి సామ్రాట్ ప్రొడక్షన్స్ ను స్టార్ట్ అయ్యేందుకు సహాయం చేస్తే నాకు నువ్వు తిరిగిచ్చే కానుక ఇదా? 5 సంవత్సరాల ముందు దామినితో కలిసి డబ్బు కోసం ప్రేమించిన అమ్మాయినే అమ్మేయడానికి ట్రై చేశావు. నేను కనిపెట్టలేకపోతాననుకున్నావా అంటూ పవిత్ర నిలదీసి అడుగుతుంది. సామ్రాట్కి భయంతో చెమటలు పడుతున్నాయి. అతను చేసిన మోసాలు, కుట్రలు అన్నీ పవిత్రకి తెలుస్తాయని సామ్రాట్ ఊహించలేదు. పవిత్ర కూడా ఒకప్పటిలాగా ప్రతిదాన్ని భరిస్తూ వీక్గా చెప్పు చేతల్లో నడిచే అమ్మాయి కాదు. తను మారిపోయింది. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ, నువ్వు నిజంగా సెల్ఫిష్ తెలుసా? నువ్వు నన్ను చీట్ చేసి ఫైనల్గా కోటీశ్వరుడివైపోయావు. అయినా నేను నీకిచ్చిన 80 లక్షల రూపాయలు తిరిగివ్వడానికి సిద్ధంగా లేవు. నీ మెడికల్ బిల్ను పక్కన పెట్టు, ముందు నా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావో చెప్పు అని డామినెంట్ వాయిస్తో బెదిరిస్తున్నట్లుగా అంటుంది. సామ్రాట్ కూడా తెలివిగా, నువ్వెప్పుడు నాకు డబ్బులిచ్చావు? నేను నీ దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్టు నీ దగ్గరేమైనా ప్రూఫ్ ఉందా అంటూ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. సామ్రాట్ ఖచ్చితంగా ఇలా అంటాడని పవిత్ర ముందే గెస్ చేసింది. అందుకే అతని మాటలకు పెద్దగా నవ్వుతూ, ఓ అలాగా, సరే అయితే నువ్వు ఎలాగో నా డబ్బు నాకివ్వడానికి వెనకాడుతావు కాబట్టి నేను కూడా నిన్ను ఫోర్స్ చేయను. కాని ఏదో ఒకరోజు నేను సామ్రాట్ ప్రొడక్షన్స్ ను నా గ్రిప్లో పెట్టుకుంటాను. అప్పుడు వచ్చి అది నాది అని ఆర్గ్యూ చేసినా ఏం లాభముండదు అంటూ భయపెడుతుంది. నిజంగానే పవిత్ర అమ్మ డబ్బులతోనే సామ్రాట్ ప్రొడక్షన్ స్థాపింపబడింది కాబట్టి పవిత్రకి ఏదైనా ఎవిడెన్స్ దొరికి ఆమె చెప్పినట్టే జరుగుతుందేమో అనుకుని భయపడతాడు సామ్రాట్. అతని ప్రొడక్షన్ హౌస్ ను, డబ్బును, పేరును, పాపులారిటీను మొత్తం నాశనం చేస్తుందేమో అని పవిత్రకి భయపడతాడు. వెంటనే పవిత్ర ముందు మోకాళ్ల మీద కూర్చుని, ప్లీజ్ పవిత్ర, అలా చెయ్యకు. మనం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. అప్పట్నుండి నువ్వు నాకోసం చాలా చేశావు. అయినా నిన్నిలా ట్రీట్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేనలా చేసి ఉండాల్సింది కాదు. ప్లీజ్, నేను నిన్ను వేడుకుంటున్నాను. కావాలంటే నిన్ను ఈ ప్రపంచంలోనే పాపులర్ సెలబ్రిటీని చేస్తాను. మనం మళ్లీ రిలేషన్ను మొదలు పెడదాం అంటూ కోరుతాడు. కలిసి పెరిగామా, మళ్లీ రిలేషన్ స్టార్ట్ చేయడమా అని మనసులో ప్రశ్నించుకుంటూ ఇలాంటి మాటలు సామ్రాట్ నోటి నుండి విన్నందుకు నమ్మలేకపోతుంది. సామ్రాట్ లాంటి వ్యక్తిని పవిత్ర ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేదు. అతని గురించి పవిత్రకి చాలా క్లియర్గా అర్థమైంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లన్నట్టు వీలైతే బెదిరించడం, లేకపోతే కాళ్లను పట్టుకుని వేడుకోవడం సామ్రాట్ స్టైల్ అని పవిత్రకి తెలుసు. అందుకే కావాలనే, ఓ అవునా, మరి దామిని పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. నేను తనతో బ్రేకప్ చేసుకుంటాను. తనకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చూసుకుంటాను అని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాడు సామ్రాట్. ఈ మాట 5 సంవత్సరాల ముందు చెప్పి ఉంటే పవిత్ర నమ్మేది కావచ్చు, కాని ఇప్పుడు కాదు. పవిత్ర వెటకారంగా నవ్వుతూ, ఓ దట్స్ గుడ్. అయితే ఇదే విషయాన్ని దామిని ముందు చెప్తావా? తను కూడా ఇదే స్టూడియోలో ఉంది. వెళ్ళి నా ముందు ఏం చెప్పావో అదే చెప్పు. నేను నిన్ను క్షమిస్తాను అని కనురెప్పలు పైకి ఎగరేస్తూ అంటుంది. సామ్రాట్ ఇప్పుడు నిజంగా భయపడుతున్నాడు. ఇన్ని రోజులుగా దామిని కంట్రోల్లో తోలుబొమ్మలా ఉన్నాడు. అతని ప్రాఫిట్స్, కంపెనీ డీల్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మేనేజ్ చేసేది దామిని. అలాంటిది తన ముందుకు వెళ్లి ఇలా ఎలా చెప్పగలడు? సామ్రాట్ పర్ఫెక్ట్ గా ఇరుక్కుపోయాడు. ఒకవేళ దామినికి సామ్రాట్ ఇలా అన్నాడని తెలిస్తే అతన్ని చంపేసినా చంపేస్తుంది.
అందుకే భయంతో సామ్రాట్కి నోటి మాట కూడా రాలేదు. చూస్తుంటే నువ్వు చెప్పేలా లేవు అని అర్థమవుతుంది. ఎలాగో దామిని ముందు ధైర్యం చేయలేవు కాబట్టి నా డబ్బులు నాకిచ్చేయి. పరిస్థితి మరీ దారుణంగా మారే వరకు తెచ్చుకోకు, తలెత్తుకోకుండా చేయగలను అంటూ నవ్వుతూ వార్నింగ్ ఇచ్చి సామ్రాట్ను తోసుకుని అక్కడ్నుండి వెళ్తుంది. కాని సామ్రాట్ మళ్లీ పవిత్ర దారిని అడ్డుకున్నాడు. కాని ఇప్పటివరకు ఉన్న అమాయకపు ముఖం సడన్ గా క్రూరంగా మారిపోయింది. పవిత్ర వైపుకి కోపంగా చూస్తూ, పవిత్ర, నన్నే తోసుకుని వెళ్లేంత ఎదిగిపోయావా? వార్నింగ్ కూడా ఇస్తున్నావు? నా గురించి నీకింకా పూర్తిగా తెలియదు బంగారం అంటూ వెటకారంగా నవ్వుతూ బెదిరిస్తాడు. ఏంటి, భయపెడుతున్నావా? నువ్వు భయపడితే బెదిరిపోయేవారు ఎవ్వరూ లేరిక్కడ అని పవిత్ర కోపంగా సమాధానమిస్తుంది. అవును, భయపెడుతున్నాను. ఎందుకో తెలుసా? నా ముందు నాకన్నా తెలివిగా ప్రవర్తిస్తూ నాకే సలహాలు ఇచ్చేవారంటే ఈ సామ్రాట్కి చిరాకు. ఇప్పుడే ఈ క్షణమే నీ లైఫ్ను డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ నాకుందంటే నమ్మగలవా అని పవిత్రను కింద నుండి పై వరకు చూస్తూ రివెంజ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లు కనపడుతున్నాడు సామ్రాట్. సామ్రాట్ పవిత్రను కింద పడేలా తోసేసి తనను అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కాని పవిత్ర ఒకప్పటిలాగా గాలి వీస్తే ఎగిరిపోయే గులాబీ రేకు కాదు. తనను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ముళ్లకంపలా మారి అతని ప్రాణం తీసే మృత్యువు. అతని సడన్ యాక్షన్ కి, సామ్రాట్ క్రూరత్వానికి పవిత్ర ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఇమ్మీడియట్ గా తన చేతులతో సామ్రాట్ను పక్కకు తోస్తూనే తన కాళ్లను పైకి లేపి తనకు ఉన్న శక్తినంతా ఉపయోగించి అతన్ని ఇష్టమొచ్చినట్లు తంతుంది. వెంటనే నొప్పి భరించలేక ఆ అని అరుస్తూ పవిత్రను వదిలిపెడతాడు. పవిత్ర వెంటనే నేలమీద నుండి నిల్చుని పిడికిలి బిగించి అతని కడుపులో 2 సార్లు గట్టిగా గుద్దుతుంది. సామ్రాట్ కడుపును పట్టుకుని నేలమీద పడిపోతాడు. అదే అవకాశంగా తీసుకుని పవిత్ర అక్కడ్నుండి పారిపోతుంది. ఒక ప్రాబ్లం ఎదురు కాగానే దాని గురించి భయపడుతూ ఏడుస్తూ సిచ్యువేషన్ను ఇంకా చేజారిపోయేలా చేయకుండా పవిత్ర ఆలోచనతో తనకు తెలిసిన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో సామ్రాట్ నుండి తనను తాను కాపాడుకుంది. సామ్రాట్ రివెంజ్ తీసుకోవడానికి ఏదైనా చేయగలడని పవిత్రకి అర్థమైంది. అందుకే నెక్స్ట్ టైం నుండి అతను దగ్గరలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చేయడం తన చేతుల్లో లేకపోయినా సామ్రాట్కి దూరంగా ఉంటూ తన సేఫ్టీని చూసుకోవాలని అనుకుంటుంది. పవిత్ర సామ్రాట్ నుండి తప్పించుకుని 2 మిత్రుల సెట్లోకి వచ్చేస్తుంది. సెట్ దగ్గర ఉన్న డైరెక్టర్ను, టీం మెంబర్స్ను చిరునవ్వుతో గ్రీట్ చేసి మేకప్ రూమ్కి వెళ్తుంది. ఈరోజు 2 మిత్రులు సినిమాలోని 47th సీన్ను షూట్ చేయబోతున్నారు. ఈ సీన్ ప్రకారం మయూరికి గాయమయ్యి నొప్పితో బాధపడుతుంది. మయూరిని బాధలో చూడలేక ఎవరికీ తెలియకుండా రత్తాలు సీక్రెట్ గా కొన్ని మందులను తీసుకొచ్చి మయూరికి ఇస్తుంది. కాని అప్పటికే ఈ విషయం దేవయాని కంటపడి తన ప్యాలెస్ నుండే మందులు దొంగతనం చేసి మయూరికి ఇచ్చినందుకు రత్తాలు మీద కోప్పడుతుంది. రత్తాలు దేవయాని కాళ్లను పట్టుకుని ఏడుస్తూ తన తప్పేమీ లేదంటూ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాని దేవయాని మాత్రం రత్తాలు మాటలు వినకుండా కోపంతో తనను మెట్ల మీద నుండి కిందికి తోసేస్తుంది. పవిత్ర మేకప్ వేసుకోవడం పూర్తి కాగానే షూటింగ్ ఏరియాకి వెళ్లి నిల్చుంటుంది. 5 నిమిషాల తరువాత 47వ సీన్కి కావలసిన యాక్టర్స్ అందరూ వచ్చి పొజిషన్స్ లో నిల్చున్నారు. అంతా రెడీగా ఉందని చెక్ చేసి డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఫైనల్ గా సీన్ 47 1 2 3 యాక్షన్ అని గట్టిగా అరుస్తాడు. నందనవనంలో మండపంలాగా ఉన్న ఒక గోపురం వద్ద కూర్చుని రత్తాలు మయూరి పాదాలను తన చేతులతో తాకుతూ గాయాన్ని పరీక్షిస్తుంది. యువరాణి, మీ గాయం చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. ఇదిగో మీకోసం కొన్ని మందులు తెచ్చాను. వీటిని పెడితే నయమవుతుంది అంటూ తను తీసుకొచ్చిన మందులను చూపిస్తుంది పవిత్ర. రత్తాలు మంచి మనసుకి కరిగిపోయి తన చేతులను పట్టుకొని, రత్తాలు, ధన్యవాదాలు. ఈ మందులు తెచ్చినందుకు కాదు,
ఈ కోటలో అందరూ నన్ను అయిష్టంగా చూస్తున్న మంచి మనసుతో నా వెన్నంటే ఉన్నందుకు. ఇప్పటి నుండి నువ్వు నాకు సోదరులాంటి దానివి అంటూ మనస్ఫూర్తిగా చెప్తుంది మయూరి పాత్ర పోషిస్తున్న అనుపమ. రత్తాలు మయూరిని చూస్తూ నవ్వుతుంది. తనను సంతోషంగా సోదరి అని పిలుస్తూ ఆమె గాయానికి మందు రాస్తుంది. అదే సమయంలో దేవయాని తన చెలికత్తెలతో కలిసి అటువైపుగా నడుస్తూ వస్తుంది. తన చెలికత్తె మయూరికి సేవ చేయడం చూసిన దేవయాని అగ్నిపర్వతంలాగా మారి, రత్తాలు, ఎంత ధైర్యముంటే ఆమె కోసం నా కోట నుండి మందులను దొంగిలిస్తావు అని కోపంగా అరుస్తుంది. రత్తాలు ఎంత భయపడుతుందంటే తన చేతులు వణకడం వల్ల మందులన్నీ నేలపాలవుతాయి. ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తుకుంటూ దేవయాని దగ్గరికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని, మహారాణిగారు, నేనంత ధైర్యం చేయలేను. నేను మందులను దొంగలించలేదు. నాకు ఈ మందులను మందుల దుకాణం వద్ద భైరవుడిచ్చాడు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, దొంగతనం చేయలేదు. నేను నమ్మడి మహారాణి అంటూ ఏడుస్తూ దేవయాని కాళ్లు పట్టుకుని వివరిస్తుంది. దొంగతనం చేయడమే కాకుండా నాతోనే అబద్ధం చెప్తావా అని కోపంతో రత్తాలను కాలితో తన్నుతుంది దేవయాని. రత్తాలు ఆ గోపురపు మెట్ల మీద నుండి దొర్లుతూ కింద పడిపోయింది. ఇమ్మీడియట్ గా కట్ అని ఎక్సైట్మెంట్ తో అరిచి, ఇది నిజంగా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది దామిని. సూపర్ గా యాక్టింగ్ చేశావు రత్తాలు. కరెక్ట్ టైంలో కింద పడ్డావు. ఎక్సలెంట్. నెక్స్ట్ సీన్ కి వెళ్దాం అంటూ విక్రమ్ కుమార్ పొగుడుతాడు. విక్రమ్ కుమార్ కి పవిత్ర పేరు సరిగా గుర్తు రాకున్నా పాత్ర పేరుతో పిలిచి మరీ పొగుడుతాడు. పవిత్ర సంతోషంగా థ్యాంక్యూ అన్నట్టుగా తల ఊపుతుంది. పవిత్ర మెల్లగా పైకి లేచి నెక్స్ట్ సీన్ కోసం ప్రిపేర్డ్ గా ఉండడానికి మెట్లపైకి ఎక్కుతూ వస్తూ ఉండగా అనుపమ పరుగున వచ్చి, మధుశ్రీ, నువ్వు ఓకే కదా అని అడుగుతుంది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 75 రీటేక్. పవిత్ర మెల్లగా పైకి లేచి నెక్స్ట్ సీన్ కోసం ప్రిపేర్డ్ గా ఉండడానికి మెట్ల పైకి ఎక్కుతూ వస్తూ ఉండగా, మధుశ్రీ, నువ్వు ఓకేనా? నీకేం కాలేదు కదా అంటూ దిగులు పడుతూ పవిత్ర వద్దకు వచ్చి అడుగుతుంది యాక్ట్రెస్ అనుపమ. హా, నేను బాగానే ఉన్నాను అనుపమ గారు, థ్యాంక్యూ. యాక్చువల్గా నేను స్టంట్ ఉమెన్ గా వర్క్ చేసేదాన్ని, సో నాకివన్నీ అలవాటైపోయాయి అంటూ తన డ్రెస్ కి అంటిన దుమ్మును దులుపుకుంటూ చిరునవ్వుతో చెప్తుంది పవిత్ర. అనుపమకి పవిత్ర మీద ఇష్టం పెరిగింది. ఉత్సాహంగా ముందుకు వచ్చే మనస్తత్వాన్ని, పట్టుదలను చూసి అనుపమ పవిత్రను అడ్మైర్ చేస్తుంది. హే మధుశ్రీ, పర్లేదు, నన్ను జస్ట్ అనుపమ అని పిలువు అంటూ నవ్వుతూ చెప్తుంది. మిమ్మల్ని పేరుతో పిలవాలా? నిజంగానా అంటూ ఎగ్జైటెడ్ గా ఆశ్చర్యంగా అడుగుతుంది పవిత్ర. ఎంతో పెద్ద స్థాయిలో ఉండి కూడా పవిత్ర లాంటి చిన్న యాక్టర్తో అనుపమ క్లోజ్ గా ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకరం. అనుపమకి పవిత్ర పెద్ద ఫ్యాన్. తన ఫేవరెట్ హీరోయిన్ తో కలిసి ఒకే సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకే పవిత్ర చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయింది. ఇక తనతో ఫ్రెండ్ గా ఉండే ఛాన్స్ ను ఎలా వద్దనుకుంటుంది? హా, అవును, అనుపమ గారు కన్నా అనుపమ అని పిలిస్తేనే బావుంటుంది అంటూ నవ్వుతూ సమాధానమిస్తుంది అనుపమ. సరే, మీరు చెప్పినట్టే పిలుస్తా. థ్యాంక్యూ అనుపమ అని ఎగ్జైటెడ్ గా చెప్తుంది పవిత్ర. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి మేకప్ స్టూడియోకి వెళ్తారు. అనుపమ చాలా మంచి మనసు గల వ్యక్తి. బయటికి బెరుకుగా కనిపించినా మనసు మాత్రం వెన్న. గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మామూలు వ్యక్తిలాగా నడుచుకునే అమ్మాయి. అందుకే పవిత్రకి అనుపమ అంటే అంతిష్టం. ఇంకా ఈరోజు జరిగిన సంఘటనతో పవిత్రకి అనుపమ మీద ఇంకా ఎక్కువ గౌరవం పెరిగింది. ఒకవైపు సినీ టీం మొత్తం నెక్స్ట్ సీన్ కోసం ప్రిపేర్ చేస్తుంటే, ఇంకోవైపు యాక్టర్స్ అందరూ మేకప్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. అదే టైంకి సామ్రాట్ సెట్ దగ్గరికి వచ్చాడు. ఇంకో బాస్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ రాగానే విక్రమ్ కుమార్ ఇమ్మీడియట్ గా సామ్రాట్ ను గ్రీట్ చేయడానికి వెళ్తాడు. మిగిలిన స్టాఫ్ మెంబర్స్ కూడా సామ్రాట్ ను చూడ్డానికి, అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. చెలికత్తి పాత్రను పోషిస్తున్న జానకి దామిని దగ్గరికి వెళ్లి, దామిని గారు, మిస్టర్ సామ్రాట్ నిన్ను చూడ్డానికి వచ్చారు. మీరు ఇద్దరూ నిజంగా పర్ఫెక్ట్ కపుల్. నిన్న మా అందరికీ స్నాక్స్ ట్రీట్ గా పంపించారు. ఈరోజు మిమ్మల్ని కలవడానికి సెట్ కి వచ్చాడు
నిజంగా మిస్టర్ సామ్రాట్ చాలా స్వీట్ అంటూ ఐస్ చేస్తుంది. జానకి మాటలకు దామిని పొంగిపోతుంది. అందరూ చుట్టుముట్టి మాట్లాడుతున్నా సామ్రాట్ వైపు చూస్తూ నవ్వుతుంది. సామ్రాట్ ఇక్కడి స్టాఫ్తో మాట్లాడుతూ దామినిని కళ్లతో సైగ చేస్తాడు. తరువాత ఇప్పటి వరకు షూట్ చేసిన సీన్స్ అన్నీ చూపించమని డైరెక్టర్ విక్రమ్ను అడిగాడు. అన్ని సీన్స్ ను చెక్ చేసిన తర్వాత సామ్రాట్ స్క్రీన్ వైపు చూపిస్తూ, బాగాలేదు, ఈ సీన్ బాగా కుదరలేదు, 47th సీన్ ని మళ్లీ షూట్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. రీటేక్ చెయ్యాలన్న మాటలు వినగానే డైరెక్టర్ విక్రమ్ కుమార్ షాక్ అవుతాడు. డైరెక్టర్ జాబ్ రోజురోజుకి ఇంత కష్టంగా మారిపోతుందెందుకు? నాకే ఎందుకిలా జరుగుతుంది? పోయినసారి మిస్టర్ విజయ్, ఇప్పుడు మిస్టర్ సామ్రాట్, వీళ్ళిద్దరూ కలిసి నన్ను టార్చర్ చేయాలని డిసైడ్ అయ్యారా అని మనసులో అనుకుంటూ లోలోపల ఏడుస్తాడు విక్రమ్ కుమార్. నలభై 47వ సీన్ పర్ఫెక్ట్ గా ఉన్న సామ్రాట్ మాటలకు ఎదురు చెప్పలేక విక్రమ్ స్టాఫ్ కి 47వ సీన్ ప్రాపర్టీను మళ్లీ అరేంజ్ చేయమని ఆర్డర్ చేస్తాడు. సామ్రాట్ రీటేక్ కోసం అడగడం విని దామిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన మనసులో ఏం కోరుకుంటుందో అదే జరగబోతున్నందుకు రాక్షస ఆనందం పొందుతుంది. ఫైనల్ గా రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. మొదటిసారి సామ్రాట్ తెలివిగా ఆలోచించినందుకు గర్వంగా ఉంది. వాట్ ఏ టైమింగ్! పవిత్ర, చూడు నీకిప్పుడేం జరుగుతుందో అంటూ మనసులో గట్టిగా నవ్వుకుంటుంది. షూట్ మొదలయ్యే వరకు ఎక్సైట్మెంట్తో ఆగలేకపోతుంది దామిని. వెంటనే రాజువైపుకి తిరిగి పవిత్ర మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ఏదో ప్రిపేర్ చేయమని గుసగుసలాడుతూ చెప్తుంది. పవిత్ర, అనుపమ ఇద్దరూ మేకప్ రూంలో కూర్చుని నెక్స్ట్ సీన్ మేకప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సడన్ గా అనుపమ అసిస్టెంట్ దినకర్ పరుగు పరుగున వీళ్ళిద్దరి వద్దకి వచ్చి, మిస్ అనుపమ, మిస్ మధుశ్రీ, డైరెక్టర్ గారు మిమ్మల్ని 47th సీన్ కి రెడీగా ఉండమని చెప్పారు. ఇప్పుడే, తొందరగా అంటూ ఆయాసంతో చెప్తాడు. ఏదో జరుగుతోందని అనుపమకి అర్థమయ్యి, దినకర్, ఇప్పుడే 47వ సీన్ పూర్తయింది కదా, డైరెక్టర్ బాగా వచ్చిందని కూడా అన్నారు, మళ్ళీ ఎందుకు అని అడుగుతుంది. దినకర్ వాళ్ల వైపు నిస్సహాయంగా చూస్తూ, అది ప్రెసిడెంట్ సామ్రాట్ వచ్చారు సెట్కి, ఆయన ఆ సీన్ను మళ్లీ షూట్ చేయమన్నారు, అందుకే అంటూ వివరిస్తాడు. పవిత్ర షాక్ అవుతుంది. ఆ వేస్ట్ ఫెలో వచ్చాడా? మళ్ళీ రీషూట్ చేయమంటున్నాడా? అన్ని సీన్స్ ఉండగా 47th సీన్ మాత్రమే రీటేక్ చేయమని ఎందుకు అడిగాడు అంటూ ఆలోచిస్తుంది. ఫైనల్ గా పవిత్రకి అర్థమయ్యింది, సామ్రాట్ అతని పర్సనల్ రివెంజ్ తీర్చుకోవడం కోసం షూట్ను అడ్డం పెట్టుకుంటున్నాడు అని. ఈ 47వ సీన్లో పవిత్ర మెట్ల మీద నుండి దొర్లుతూ కింద పడాల్సిన స్టంట్ ఒకటి ఉందని అనుపమ గుర్తు తెచ్చుకుని తన అసిస్టెంట్ దినకర్కి నీ ప్యాడ్స్ వెతికి పవిత్రకి ఇవ్వమని చెప్తుంది. దినకర్ ఒక బాక్స్లో నుండి 2 నీ ప్యాడ్స్ తీసి పవిత్రకి అందిస్తాడు. అనుపమ పవిత్రతో, మధుశ్రీ, ఎందుకైనా మంచిది, ఈ నీ ప్యాడ్స్ ను యూజ్ చేయి అని చెప్తుంది. సామ్రాట్ దామిని ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారని, రివెంజ్ తీసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారని పవిత్ర గెస్ చేస్తుంది. వెంటనే ఆ నీ ప్యాడ్స్ ను ధరించి అనుపమకి థ్యాంక్స్ చెప్తుంది. 2 నిమిషాల తరువాత అనుపమ, పవిత్ర కలిసి షూటింగ్ ఏరియాకి వెళ్తారు. అప్పటికే మిగిలిన యాక్టర్స్ అందరూ పొజిషన్లో నిలబడి ఉన్నారు. విక్రమ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, అనుపమ, ఇంకా నువ్వు మధుశ్రీ కదా, యాక్చువల్గా మనం ఇంతకు ముందు తీసిన సీన్లో చిన్న ప్రాబ్లం ఉంది, కాబట్టి ఇంకో రీటేక్ చెయ్యాలి, మీరిద్దరూ పొజిషన్స్ లోకి వెళ్ళండి అని వివరిస్తాడు. సామ్రాట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ పక్కన కూర్చుని పవిత్ర వైపు ఉత్సాహంగా చూస్తున్నాడు. తన మనసులో, నాతోనే పెట్టుకుంటావా, జస్ట్ వెయిట్ అండ్ సీ, నిన్ను ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుంటూ నవ్వుతాడు. పవిత్ర గట్టిగా శ్వాస విడుస్తూ, ఫైన్, నీలాంటి వ్యక్తిని కలిసినందుకు ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగడంలో ఆశ్చర్యం లేదు, కాని ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నీ అంతు చూస్తాను అని మనస్సులో అనుకుంటూ రీటేక్లో యాక్ట్ చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ అవుతుంది. 47వ సీన్ షూటింగ్ మళ్లీ మొదలైంది. యాక్టర్స్ అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ను చూపిస్తున్నారు. పవిత్ర దామిని కాళ్ల మీద పడి దొంగతనం చేయలేదని చెప్తూ ఏడుస్తుంది. కాని దామిని మాత్రం ఒక సర్వెంట్ కి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా
కాలితో తన్ని పవిత్రను మెట్ల మీద నుండి కిందికి తోసింది. ఆ మెట్లు తక్కువేమీ లేవు, 9 మెట్లున్నాయి. ఎవరైనా పైనుండి కిందికి పడితే ఖచ్చితంగా పెద్ద పెద్ద గాయాలు, నొప్పులు అవ్వడం సహజం. పవిత్ర మెట్ల మీద నుండి రెండవసారి కిందకు పడింది. ఈసారి పర్ఫార్మెన్స్ పోయిన టేక్ కన్నా బాగా వచ్చింది. విక్రమ్ కుమార్ ఇంప్రెస్ అయ్యి కట్ అని అరుస్తాడు. కాని సామ్రాట్ ఇంకా సాటిస్ఫై కాలేదు. లేదు, ఇంకొంత పర్ఫెక్షన్ కావాలి. ఆ పని మనిషిలాగా చేస్తున్న అమ్మాయికి కింద పడ్డం కూడా రావట్లేదు, మళ్ళీ చేయండి అంటూ ఆర్డర్ చేస్తాడు. సామ్రాట్ చేస్తున్న పని నిజంగా చాలా క్రూరంగా ఉంది. ఒక అమ్మాయికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఇదంతా చూస్తున్న దినకర్కి చాలా బాధేస్తుంది. వెళ్లి పవిత్రకి సహాయం చెయ్యాలని ఫీల్ అవుతాడు. కాని అప్పటికే పవిత్ర నేలమీద నుండి లేచి మళ్లీ పొజిషన్కి వెళ్తుంది. విక్రమ్ కుమార్ ఫ్రస్ట్రేషన్ను పెదాల్లో దాచుకుని సీన్ 47 టేక్ 3 యాక్షన్ అని గట్టిగా అరుస్తాడు. పవిత్ర మళ్లీ మెట్ల మీద నుండి కింద పడింది. 3వసారి, 4వసారి, 5వసారి కూడా. ఇదంతా చూస్తున్న ఫిల్మ్ స్టాఫ్ కి సేమ్ సిచ్యువేషన్ ను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. కొన్ని రోజుల ముందు పవిత్ర వైపు నిల్చుని విజయ్ కూడా ఇలాగే చేశాడు కదా. సో దామినీని సపోర్ట్ చేస్తూ ప్రెసిడెంట్ సామ్రాట్ కూడా కావాలనే ఇదంతా చేస్తున్నాడని అక్కడున్న తెలివైన మనుషులకు అర్థమయ్యింది. ఆ రోజు దామినీని పవిత్ర కొట్టినందుకు ఈ రోజు సామ్రాట్ పగ తీర్చుకుంటున్న విషయం అందరికీ క్లియర్గా తెలుస్తోంది. దామిని కూడా ఏమాత్రం తగ్గకుండా పవిత్రను చాలా గట్టిగా తనడం మొదలుపెట్టింది. తనను కిక్ చేసిన ప్రతిసారి ముందుసారి కన్నా గట్టిగా డైరెక్ట్ గా పవిత్ర కడుపులో తన్నుతుంది. ఇదంతా చూస్తున్న స్టాఫ్ కి సీన్ చాలా రియల్ గా కనిపిస్తుంది. ఇలాగే ఇంకొంతసేపు జరిగితే ఎవరో ఒకరు ఈరోజు చచ్చిపోయేలా ఉన్నారని అందరికీ అనిపిస్తుంది. కట్ కట్ కట్. హే యూ, అసలు నీకు యాక్టింగ్ చేయడం వచ్చా రాదా? నీకు ఊరికే డబ్బులిస్తున్నామా? నీకు కనీసం కింద పడినట్టు నటించడం కూడా రాదా? అంటూ పవిత్ర వైపు వేలు చూపిస్తూ సామ్రాట్ కోపంగా అరుస్తాడు. పవిత్ర నిజంగా మెట్ల మీద నుండి పడుతుంది. అయినా కరెక్ట్గా లేదని కావాలనే సామ్రాట్ వేలెత్తి చూపిస్తున్నాడు. పవిత్ర మోకాళ్లకు నీ ప్యాడ్స్ ధరించినా తన చేతులకు కాళ్లకు చాలా దెబ్బలు తగిలాయి. నడుము, కడుపు గట్టిగా నొప్పి కలుగుతుంది. ఎస్పెషల్గా దామిని కడుపులో తన్నడంతో పవిత్రకి చాలా కడుపు నొస్తుంది. నొప్పితో పవిత్ర శరీరం మొత్తం చెమట పడుతుంది. పవిత్ర అనుమానం నిజమే అయ్యింది. దామిని తన చెప్పులకు ఏదో పెట్టుకుంది. నార్మల్గా చెప్పులతో తన్నితే ఇంత గట్టిగా అనిపించదు. ఇక ఇదంతా చూసి విక్రమ్ కుమార్ తట్టుకోలేకపోతాడు. సామ్రాట్ వైపుకి తిరిగి, ప్రెసిడెంట్ సామ్రాట్, నాకు తెలిసి ఇక చాలు. ఇప్పటి వరకు తీసిన టేక్స్ లో నుండి బెస్ట్ దాన్ని చూస్ చేద్దాం. ఎంతైనా ఇంజరీస్ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత కదా అంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా పవిత్రను టార్చర్ చేసే అవకాశం పోగొట్టుకోవాలని సామ్రాట్ అనుకోడు. అందుకే డైరెక్టర్ మాటలను పట్టించుకోకుండా, డైరెక్టర్, మీ గురించి చాలా విన్నాను, కానీ మీరిలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ అన్నాక బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఎక్స్పెక్ట్ చేయాలి కదా. కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ ఎలా అవుతారు? ఒకవేళ ఆ అమ్మాయి యాక్టర్ అయితే యాక్టర్లాగా నటించమని చెప్పండి, లేదంటే తనను తీసేసి కొత్తవాళ్లను పెట్టుకోండి అని కోపంగా లెక్చర్ ఇస్తాడు సామ్రాట్. ఓ, అయితే ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని పవిత్రను తీసేయాలని ట్రై చేస్తున్నాడా? పవిత్ర ఈ అవకాశం కోసం చాలా కష్టపడింది కాబట్టి జస్ట్ వీళ్లు బాధ పెడుతున్నారని తను ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్ ను వృధా కానివ్వదు. వెంటనే నేలమీద నుండి పైకి లేచి సామ్రాట్ వైపు కోపంగా చూస్తుంది. ఈ క్షణంలో శ్వాస తీసుకోవడం కూడా పవిత్రకి చాలా కష్టంగా ఉంది. అయినా అదంతా భరిస్తూ ఆయాసంతో, డైరెక్టర్ గారు, ఇట్స్ ఓకే, పర్లేదు, మళ్ళీ చేద్దాం అని అంటుంది. పవిత్ర కాన్ఫిడెన్స్ ను చూసి విక్రమ్ కుమార్ కరిగిపోతాడు. అతని కోపాన్ని అణుచుకుని స్టాఫ్ మెంబర్స్ కి షూటింగ్ కంటిన్యూ చేయమని ఆర్డర్ చేస్తాడు. సీన్ 47 టేక్ 8 స్టార్ట్ అయింది. రత్తాలు దేవయాని కాళ్ల మీద పడి ప్రాధేయపడుతుంది. కాని కొంచెం కూడా కనికరం లేకుండా దేవయాని రత్తాలును కడుపులో గట్టిగా తన్నుతుంది. రత్తాలు పాత్రలో ఉన్న పవిత్ర మెట్ల మీద నుండి మళ్లీ కింద పడింది. కాని ఈసారి మాత్రం పడిన చోటు నుండి పైకి లేవలేదు పవిత్ర. కనీసం కదల్లేదు కూడా. పవిత్ర కింద పడిపోవడం చూసి అందరూ షాక్ అయ్యారు.
ఈవెంట్ డైరెక్టర్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు.